సాంప్రదాయాన్ని చూపిని శుద్ధ పూసిని అన్నట్టు ఆడి తప్పేటి పలికి వంకేటి ఆ మాటలే మా వంశంలో లేవు మా రక్తంలో లేవు అన్న మాజీ మంత్రి వర్యులు. ఆహా ఎంత రామచక్కని శిల్క పలుకు వరుగుతుందంటే ఇక చూద్దాం పని కథ ఎట్లా ఉందో. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు ఉంటాయి అంటుంటారు పెద్దలు, కానీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయేది రాజకీయ పెద్దలు. ఇక ఎర్రబెల్లి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కొని జైలుకు గిట్టబోతున్నో ఏమో అని ఇక కాంగ్రెస్ తీర్థం ముచ్చుకోవాలని చూస్తున్నాడు నుల్లా లోపటంగా. కానీ మీది మాటకే చా నేను పోనంటే పోను అని మీది మాటకే కేసులా వింటట్టుగా అంటున్నాడు నుల్లా. అసలు ఎర్రబెల్లి నిజ స్వరూపం ఏంది, ఆయన కథ మొదలైందో ఇందాం పారి ఓసారి. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం ఫ్లాష్ బ్యాక్ పోతానన్నా ఆయన తీసుకుంటానా? నేను టీఆర్ఎస్ పార్టీ పోయే ఆలోచన లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు న్యాయపడి పడుతున్నారు. నేను టీఆర్ఎస్ లో పోయేందుకు నేను అనుకుంటా. ఈయన తిరిగా పార్టీలు మార్చేటోని కాదు, దందాలు చేసేటోని కాదు, రాజకీయ వ్యభిచారం చేసేటోని కాదు, ఈ పార్టీ పోతా ఆ పార్టీ పోతా చంద్రబాబు దగ్గర పోయి పైసలు అడుకుంటోని కాదు నేను. ఇక అప్పుడు టీడీపీలో ఉండి కూడా గిట్టనే మాట్లాడినాడనులా. నేను కారు ఎక్కను బీఆర్ఎస్కు పోను అన్నాడుగా మాట్లాడి ఇక ఆఖరికి వస్తార కల్లా కారు ఎక్కిండు. ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికిండు. ఈ కథ మధ్యలో మరి ఎడ బయటకు వస్తుందో ఏం కథ అని ఇంకో గీ రకంగా రాగం తీస్తుండోలా ఎర్రవెల్లి. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం ఫ్లాష్ బ్యాక్ పోతానన్నా ఆయన తీసుకుంటానా? నేను టీఆర్ఎస్ పార్టీ పోయే ఆలోచన లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు న్యాయపడి పడుతున్నారు. నేను టీఆర్ఎస్ లో పోయేందుకు నేను అనుకుంటా. ఈయన తిరిగా పార్టీలు మార్చేటోని కాదు, దందాలు చేసేటోని కాదు, రాజకీయ వ్యభిచారం చేసేటోని కాదు, ఈ పార్టీ పోతా ఆ పార్టీ పోతా చంద్రబాబు దగ్గర పోయి పైసలు అడుకుంటోని కాదు నేను.